అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఇటీవల కాలంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వానలు కేవలం 2 తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా దంచుకొడుతున్నాయి. ఈ వర్షాల దాటికి భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కురిసిన వర్షాల కారణంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 56 మంది మృత్యువాత పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో వెంటనే స్పందించిన ఆ రాష్ట్ర సీఎం సహాయక చర్యలను చేపట్టి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశించారు. యూపీలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. రాష్ట్రంలో బుధవారం నుంచి మొదలైన వర్షాలు గురువారం వరకు దంచుకొట్టాయి. మెరుపులు, ఉరుములు, బలమైన ఈదురుగాలులతో కూడిన తుఫాను వర్షాలు రాష్ట్రాన్ని అల్లకల్లోలంలోకి నెట్టేశాయి. ఈ గాలులకు చెట్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగి నేల కొరిగాయి. ఈ ప్రభావంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అయితే ఈ భారీ వర్షాల కారణంగా గడిచిన 24 గంటలలోనే యూపీ వ్యాప్తంగా దాదాపు 56 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతేకాకుండా పదుల సంఖ్యలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో భవనాలు కూలిపోవడంతో పాటు దాదాపుగా 400 విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో మృతుల సంఖ్య బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రాణ నష్టంతో పాటు భారీగానే ఆస్తి నష్టం కూడా జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనపైన ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరిగితే బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని ఆదేశాలు పంపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.